వీడియోలు తీద్దామని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్న పల్లెటూరుకి వచ్చామండి. అక్కడ చూసే లొకేషన్ చాలా బాగుంది చూడండి. లొకేషన్ అంతా బాగుంది కానీ మధ్యాహ్నానికి అన్నం చేసుకుందామని చెప్పేసి అన్నము కూర తొందరగా చేసేసి వీడియోలు చేద్దామని చెప్పేసి మేము ముందుగా అన్నాన్ని రెడీ చేస్తున్నాము. బియ్యం నానబెట్టేసాము. తర్వాత కోడిని శుభ్రంగా కడిగేసి తర్వాత మా వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు చూడండి. నేను కూడా వచ్చేసాను. ఇంకా బోరింగ్ కొడుతున్న ఆ బ్లాక్ డ్రెస్ అబ్బాయిని బాగా గమనించండి. డ్యాన్స్ ఎంత బాగా చేస్తున్నాడు కదా. మీకు ఎవరికైనా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటే నాకు చెప్పండి, ఆ అబ్బాయికి తెలియజేస్తాను. ఇంకా ఆ ఊరు పోతురాజు స్వామి చాలా పవర్ఫుల్. స్వామి గుడికి వచ్చామండి. చూడండి నందీశ్వరుడు. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ స్వామి. కోడిని అయితే కోసేసామండి చూడండి. ఇక్కడ కనబడుతున్న స్వాములందరూ మన పోతురాజు స్వామికి రాత్రింబవలు రక్షణగా నిలబడి ఉంటారంట. చూడండి, అంతా దర్శనం చేసుకోండి. ఇక వంట చేయడానికి రెడీ అవుతున్నామండి. మంట వెలగడానికి చాలా ఇబ్బంది పడ్డాము. మా వాడిని చూడండి, కోడిని పట్టుకొని అలానే కూర్చొని ఉండిపోయాడు. అవుట్డోర్లో మంట వెలిగించాలంటే చాలా కష్టం. లాస్ట్కి ఎలాగో అలాగా మంట పెట్టేసాము. ఇంకా అన్నం పెట్టేస్తున్నాము. అన్నం ఉడికిందంటే కోడిని కొద్దామని చెప్పేసి అలానే పెట్టేసాము చూడండి. ఇంకా మంట పడింది, అన్నం పెట్టేసాము. ఇంకా పద కోడిని కొద్దాం అనేసి కోడిని పట్టుకొని ఆ చర్మంతో పాటు చర్మాన్ని తీసేసాము, బొచ్చంతా. ఇంకా కోడిని కోస్తున్నాము. కింద టవాల పరుచుకొని కోడిని ఎలా కోస్తున్నామో చూడండి. పొట్ట పేగులన్నీ బయటికి పికేసాము. దాన్ని ఇంకా ముక్కలుగా కోసేసి వండేద్దామని చెప్పేసి తొందరగా అయిపోయిందండి. పెట్టేసాము. ఇంకా పొయ్యి మీద పెట్టేసాము. మసాలా గిసాలు అన్నీ వేసేసాము. అయిపోయింది. చికెన్ అయిపోయింది, అన్నం అయిపోయింది. కూర్చొని తింటున్నాము. స్ప్రైట్ బాటిల్ తెచ్చుకొని అన్నానికి కూర్చున్నాము. అప్పటికే వీడియోలు తీసేసామండి. చాలా టైం అయిందనమాట. మేము భోజనానికి కూర్చున్న దానికి దగ్గర 3 అయింది అనుకుంటా. అందరూ అలసిపోయారు వీడియోలు తీసి. లాస్ట్కి ఇంకా అన్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నా అని చెప్పేసి తొందరగా అన్నం అంతా తినేసేసాము. చికెన్ అయితే బాగా కుదిరింది. మా ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా తినేశారు. చాలా బాగుందిరా అని చెప్పేశారు. చాలు ఆ మాట చేసినందుకు. ఆ మాట చాలండి, బాగుందంటే చాలు. మొత్తానికి అవుట్డోర్ కాబట్టి చికెన్ అంతా కంప్లీట్ అయిపోయింది. చికెన్ కూడా టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి చికెన్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. టైం కూడా చాలా ఓవర్ టైం అయిపోయింది అనమాట భోజనానికి. మా వాళ్ళైతే మనస్ఫూర్తిగా తినేశారు. నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని తినేసాము. చూడండి, ఫ్రెండ్స్తో అలా కూర్చొని తినడం ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. భోజనం అయిపోయిన తర్వాత లాస్ట్కి 7 అప్ తెచ్చుకుని అంతా తాగేసాము. ఇక వీడియోలు అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా వెళ్దాంపా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంతా నా మీదకి స్ప్రైట్ బాటిల్ ఎలా విసురుతున్నాడో చూడండి. ఇక టైం అవుతుంది, వెళ్దాంపా అంటున్నాడు. సరే ఫ్రెండ్స్, వెళ్ళొస్తామైతే బాయ్.